పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఆయన అన్నది అసలు అల్లు అర్జునేనా, ఇలాంటివన్నీ ఒకసారి చర్చిద్దాం. సార్ సార్ అసలు పవన్ కళ్యాణ్ అన్నది అల్లు అర్జునే అంటారా? అంటే ఎవరిది తప్పంటారు మీరైతే? సో నిన్న బెంగళూరు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి హోదాలో బెంగళూరు వెళ్ళినటువంటి కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ నిజంగానే కొంచెం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్న అక్కడ ఆయన కార్యక్రమాల్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ చేశారు. ఫారెస్ట్ ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి తదితర అంశాలకు సంబంధించి, అలాగే ఫారెస్ట్ మినిస్టర్తో కూడా ఆయన కలిశారు. కలిసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సహజత్వానికి భిన్నంగా, అంటే రొటీన్కు భిన్నంగా ఆయన మాట్లాడారు. కొంచెం విమర్శనాత్మకంగానే మాట్లాడారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో సినిమా హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చెట్లను పరిరక్షించడము, అలాగే ప్రకృతి పరిరక్షించడం కోసం ఎక్కువగా పెద్దపీట వేసేవారు. అయితే ఇప్పుడున్నటువంటి సినిమా హీరోలు కొంతమంది చేతిలో గొడ్డలు పట్టుకొని వెళ్ళి అడవులు నరుకుతున్నారు, దాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది చెబుతూనే దానికి సవరింపుగా అన్నట్టుగా ఇంకో మాట కూడా చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, నేను కూడా సినిమా ఇండస్ట్రీ వాడిని అని చెప్పి. సో ఇది క్లియర్ కట్గా మనం చూస్తే ఇటీవల కాలంలో స్మగ్లింగ్ బేస్డ్గా చెట్లను నరకడం బేస్డ్గా వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒకసారి చూస్తే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి పుష్ప సినిమా వచ్చిందని చెప్పి మనకు అందరికీ తెలుసు. పుష్ప సినిమా తర్వాత రెండవ సినిమాగా పుష్ప 2 దాని సీక్వెల్ గా ఒకటి నిర్మితమవుతున్నటువంటి సంగతి కూడా మనకు తెలుసు. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని సాంకేతికమైనటువంటి కారణాలు చెప్తూ దాన్ని చిత్ర బృందం దాన్ని పోస్ట్ పోన్ చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. డిసెంబర్ 6న చేసినట్టు. ఇటువంటి సందర్భంలో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన ఇండైరెక్ట్ గా అన్నప్పటికీ కూడా అది డైరెక్ట్గా అల్లు అర్జున్ ఇండికేట్ చేస్తూ మాట్లాడారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి దేర్ ఇస్ నో సెకండరీ, ఇంకా మనకు అక్కడ అనుకోవడానికి ఇంకా సెకండరీ థాట్ లేదు, సెకండరీ ఇంకో సినిమా అనుకోవడానికి కూడా మనకు అక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే మొత్తం పుష్ప సినిమా ఎటువంటి మేనియా సృష్టించింది, దేశవ్యాప్తంగా ఎటువంటి రికార్డు సృష్టించింది అనేటువంటిది మనకు అందరికీ తెలుసు. కాబట్టి దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అదర్ దెన్ అల్లు అర్జున్, ఆ పుష్ప అండ్ అల్లు అర్జున్. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు అల్లు అర్జున్నే అన్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు కదా సార్, లేదు ఆయన చాలా జనరలైజ్గా చెప్పాడు, అల్లు అర్జున్ ఎందుకు అంటారు అన్నట్టుగా చెప్పారు కదా సార్. సో ఆయన మనం ఒకటి చూస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో మనకు కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టు, అఫ్కోర్స్ ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆలోచన పరంగా కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ ఒక 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్, నేను ర్యాండంగా కూడా కొంతమందితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతో కొంచెం రాజకీయ జనసేన పార్టీ నాయకులతో మాట్లాడినటువంటి సందర్భం కూడా నేను కొంచెం ర్యాండమ్గా చెక్ చేశాను. అసలు నిన్న వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఏ కాంటెక్స్ట్లో చేశారు అనేటువంటి అంశాన్ని కనుక చెక్ చేసినట్టయితే పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ప్రజలు అనుకుంటున్నట్టుగా అనాలోచితంగా మాట్లాడరు, అనుకోకుండా మాట్లాడరు. ఖచ్చితంగా ఆయన ఒక స్క్రిప్టెడ్గానే మాట్లాడతారు, ఆయన అనుకున్న తర్వాతనే మాట్లాడతారు అనేటువంటి ఒక క్లియర్ కట్ ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు కొందరు మాట్లాడుతూ చెప్పినటువంటి అంశం. సో ఏ వర్క్ చేసినా, ఎందుకంటే ఆయన సొంతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది, సొంతంగా ఆయన ఇమేజ్ను కాపాడుకోవాల్సి ఉన్నటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటి అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావాలనే మాట్లాడారు. అల్లు అర్జున్ పేరు కావాలనే ఎత్తకుండా ఒక ఇండికేటెడ్గా మాట్లాడని చెప్పి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక ఆల్టర్నేట్ లేదు అక్కడ మనకి ఇప్పుడు కనపడుతున్నటువంటి అంశం కూడా ఇంకోటి లేదు. దీంతో పాటు ఇటీవల కాలంలో దాన్ని మనం రైవల్రీ అని చెప్పి క్లియర్గా అనాలా, లేకపోతే భేదాభిప్రాయాలు అనాలా, కుటుంబంలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు అనాలా, ఎటువంటి అంశం అనుకున్నప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల తర్వాత, ఎన్నికల కంటే ముందు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చిరంజీవి ఫ్యామిలీలో ఉన్నటువంటి, అంటే చిరంజీవి ఫ్యామిలీని మనం ఎవరెవరిని చూస్తాం జనరల్గా, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ చూస్తాము, రామ్ చరణ్ చూస్తాం. ఇది ఒక వర్షన్ అయితే కనుక అటు మరోవైపు అటు అల్లు అరవింద్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో చిరంజీవి ఫ్యామిలీ అయినప్పటికీ కూడా
కొంచెం ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఎన్నికల సందర్భంగా వచ్చినమాట మనం క్లియర్గా అర్థం చేస్తాం. అంటే సార్ ఇప్పుడు ఈ శిల్పా రవిరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వల్ల లైక్ పవన్ కళ్యాణ్ జనసేనకు చేయకుండా సొంత లైక్ మామయ్యనే కదా సార్, తనకి చేయకుండా ఇటు చేసినందుకే ఆ విభేదాలు స్టార్ట్ అయినాయి అని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అదే అంశం ఈ విభేదాలకు కారణం కావచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ గతంలో ఇటీవల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. అటు అంటే మొత్తం అన్ని పార్టీలన్నీ కూడా కలిపి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ఏకమై వీళ్ళందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరెక్ట్ పీక్ టైం మరొక వారం రోజులు, ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అనుకుంటా, ఒక వారం రోజుల ముందు మొత్తం అసలు ఇది తేలిపోతుంది, చాలా ఉద్విగ్నభరితంగా ఉత్కంఠభరితంగా ఎన్నికలు ఉండబోతున్నాయి అని చెప్పి రకరకాలైనటువంటి సర్వేలు, రకరకాలైనటువంటి ఇన్పుట్స్ వస్తున్నటువంటి సమయంలో అల్లు అర్జున్ తనకు తానుగా వెళ్ళి కర్నూలు జిల్లా శిల్పా రవిరెడ్డికి సంబంధించి శిల్పా రవీంద్రనాథ్ రెడ్డి రవిరెడ్డి సంథింగ్ రవిచందర్ రెడ్డి ఆయన క్యాంపెయిన్ కోసం అని చెప్పి వెళ్ళారు. ఆయన తరఫున క్యాంపెయిన్ కూడా చేశారు. ఆయన వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ చూడటం కోసం ఆయన ఇంటి ముందు కొంత వేలాది మంది, ఒక ఆల్మోస్ట్ నేను అనుకుంటా ఒక 20-30 మంది ఈజీగా అక్కడికి వచ్చింటారు. వేలాది మంది ప్రజలు కూడా అక్కడికి వచ్చి అల్లు అర్జున్ చూడడం కోసం వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆయన ఎన్నికల్లో గెలవకపోయినప్పటికీ కూడా మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా కూడా అటు పవన్ కళ్యాణ్ అండ్ కోకి చంద్రబాబు నాయుడు అనే టీంకి సపోర్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో దానికి అటువంటి ఉద్విగ్న భరితమైనటువంటి సందర్భంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ వెళ్ళి వైఎస్ఆర్ అపోనెంట్ పార్టీకి ఇచ్చారంటే ఖచ్చితంగా నేను అనుకోవడం అప్పటి వరకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కొంతవరకు అయితే దీంతో దానికి అగ్నికి ఆజ్యం పోసినటువంటి ఘటనగా మనం అర్థం చేసుకోవాలి. సార్ అసలు ఈ శిల్పా రవిచంద్రారెడ్డి గారికి అండ్ అల్లు అర్జున్ గారికి ఏంటి సార్ సంబంధం? వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు వ్యక్తిగతంగా చాలా పార్టీలు ఉంటాయి, చాలా రకరకాలుగా ఉంటాయి. బట్ సంబంధాలు ఫ్రెండ్షిప్ అయి ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఆయన క్లాస్మేట్ సంథింగ్ ఏదో అంటున్నారు. అటువంటి సన్నిహిత్యము సంబంధాలు ఉండడంలో తప్పులేదు. బట్ ఇది ఒక పొలిటికల్ ఆస్పెక్ట్గానే చూడాలి. ఎందుకంటే ఇక మరికొద్ది రోజుల్లో, మరో 4-5 రోజుల్లో ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు, ఓటర్లు ఓటింగ్కి వెళ్ళబోతున్నారు. అసలు ఏం చేయాలి, దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేటువంటి ఒక టెన్షన్గా ఉండేటువంటి మూమెంట్లో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది నిజంగా భేదాభిప్రాయాలను మరింత పెంచి పోషించింది. అంటే ఇప్పుడు దీనికన్నా ముందు నుంచే లైక్ ఫస్ట్ నుంచే కొనిదెల ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయంట కదా సార్, చిన్న ఉండి అవి ఎలక్షన్స్ వచ్చరికి ఇంకా ఆజ్యం పోసినట్టు పెరిగినాయి అని కూడా అంటున్నారు. అంటే దీన్ని మనము 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది సుచిత. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో 2009 ఎలక్షన్స్ చిరంజీవి పార్టీ పెట్టిన 2009లో ప్రజారాజ్యం ఎలక్షన్స్ కి ప్రజారాజ్యం పార్టీ 2008, 7, 8 సంథింగ్ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుంది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినటువంటి సమయంలో చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్నాడు, యువరాజ్యం అధ్యక్షుడిగా అంటే యూత్ వింగ్ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ అల్లు అర్జున్ కూడా దాంట్లో అల్లు అరవింద్ ప్రధానమైనటువంటి భూమిక, ఒక సలహాదారుడు అనండి, చిరంజీవికి ఒక రైట్ హ్యాండ్ కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ఆయన ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఎన్నికల సమయంలో 2009 ఎన్నికల సమయంలో ఫ్యామిలీ అంతా కూడా, ఫ్యామిలీలో ఉన్నటువంటి సినీ గ్లామర్ ఏదైతే ఉంటుందో అటు చిరంజీవి క్యాంపెయిన్ మామూలు అయినప్పటికీ కూడా అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిన్న హీరోలందరూ కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేసి చిరంజీవి పక్షాన చేసినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ అప్పుడు మేమందరం యునైట్గా ఉన్నాము అనేటువంటి ఒక క్లారిటీ అయితే ఒక క్లియర్ పిక్చర్ అయితే కనపడింది. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే, ఎందుకంటే అక్కడ అల్లు అరవింద్ వాజ్ ప్లేడ్ కీ రోల్. ఆయన ఒక సలహాదారుగా, అంటే అన్ని ఆయన చేతుల మీద నడిచింది అని చెప్పి ఒక రకంగా. ఇంకోటి ఏంటంటే ఆయన అల్లు అరవింద్ చేయడం కారణంగానే ప్రజారాజ్యం పార్టీకి ఆ స్థితి పట్టింది అనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆయన కొంచెం టికెట్లు ఇచ్చే విషయంలో కానీ, కొంచెం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ విషయంలో కానీ అంత లిబరల్గా లేడు. ఏదైతే అక్కడ వర్త్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. చాలామంది ఎన్నికల కంటే ముందు కూడా చాలామంది నాయకులు వెళ్ళిపోయినటువంటి దాన్ని పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎన్నికలు వచ్చే సమయం కల్లా వాళ్ళందరూ పార్టీ వదిలిపెట్టిపోయినటువంటి సందర్భం ఉంది. సో దీని అందరికీ కూడా కారణం ఎవరు? అల్లు అరవింద్ కారణం అని చెప్పి అప్పట్లో రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. అసలు పార్టీ మొత్తం
క్లోజ్ చేయడానికి కూడా ఆయన ఒక ఆయన Reason. పాత్ర ఉంది. సరే అదంతా అది గతం చరిత్ర, దాన్ని అంత తవ్వుకోవడం కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే అదొక గడిచిన చరిత్రగా మనం చూడవచ్చు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా సహజంగానే అప్పుడు ఆయన కీ రోల్ ప్లే చేశారు. మా అన్నని అంటే మా అన్న ఇన్ ద సెన్స్ మా చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా కాకుండా చేశారు అనేటువంటి ఒక రకమైనటువంటి నెగిటివిటీ అయితే ఆ అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మీద ఉంది అని చెప్పి మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో అది ఉంది, అది కంటిన్యూ అయింది. ఆ జనరల్గా ఉండేటువంటి డిఫరెన్సెస్ కంటిన్యూ అయ్యాయి. మొన్న ఎన్నికల సమయంలో జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పడినటువంటి ఆజ్యం ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి అనుకోవాలి. అంటే అప్పుడు అంత సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు, అక్కడతోనే ఆగిపోయింది అంటారా? అది ఖచ్చితంగా భేదాభిప్రాయాల కారణంగానే. అంటే ఇది ఒక ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వేరు, వాళ్ళ ఫ్యామిలీ వేరు మన, ఎందుకంటే వీళ్ళది అల్లు ఫ్యామిలీ, వాళ్ళది కొణిదెల ఫ్యామిలీ. వాళ్ళ అల్లు అరవింద్ వాళ్ళ సిస్టర్ ని ఈయన. సో డెఫినెట్లీ మనం కూడా మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. అంటే సొంత వాళ్ళు ఎట్లా ఉంటారు, పిల్లనిచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అనేటువంటి ఒక సహజంగా ఉండేటువంటి ఒక డిఫరెన్సెస్, సహజంగా ఉండేటువంటి ఒక గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మేము వేరు వాళ్ళు వేరు అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకున్నారు. అరే మాకు సపోర్ట్ మా వాడైతే మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి అపోనెంట్ టీమ్ సపోర్ట్ చేయడం ఏంటి అనేటువంటి ఇది కూడా ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు, ఎన్నికలు అయిపోయాకనో ఎన్నికల కంటే ముందు అనుకుంటా నాగబాబు ఒక కామెంట్ ట్వీట్ చేశారు కూడా. ఆ ట్వీట్ ఏంటి, మన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు, పరాయి వాళ్ళు మన వాళ్ళు అవుతారు. ఎగ్జాక్ట్లీ నాకు ఆ ట్వీట్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఏం వాడారు నాకు అంత, అంటే టెంటేటివ్గా అయితే ఇట్లాంటి వర్డ్స్ వాడారు. మన వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు, పరాయి వాళ్ళు మన వాళ్ళు అవుతారు. సో అదేంటి, ఇది క్లియర్లీ ఇండికేట్స్ అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడం కోసం వెళ్ళాడు కాబట్టి మన వాళ్ళు పరాయి వాళ్ళు అయ్యారు, మిగతా వాళ్ళు ఎవరో సపోర్ట్ చేశారు కాబట్టి పరాయి వాళ్ళు. క్లియర్ కట్ ఇండికేషన్ వాళ్ళ మధ్య గ్యాప్ ఉంది అనేటువంటిది క్లియర్గా కనపడుతున్నటువంటి అంశం. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నారు సార్, ఈ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి ఇద్దరికి పర్సనల్గా కూడా గొడవలు ఉన్నాయి అని కూడా అంటున్నారు. ఫ్యామిలీ పరంగా కాకుండా, 2 ఫ్యామిలీస్ పరంగా కాకుండా వీళ్ళిద్దరికి పర్సనల్గా గొడవలు ఉన్నాయి. సగం అందుకు కూడా సపోర్ట్ చేయలేదు అల్లు అర్జున్. అంటే ముందు చిరంజీవికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు సపోర్ట్ చేయలేదు కదా సార్. వీళ్ళిద్దరికి పర్సనల్గా గొడవలు ఉన్నాయి అందుకే చేయలేదు అంటున్నారు సార్ చాలా మంది. ఐ డోంట్ థింక్ పర్సనల్గా గొడవలు అంటే పర్సనల్గా గొడవలు. ఇప్పుడు అల్లు అర్జున్ కంపారిటివ్లీ ఏజ్ గ్యాప్ కూడా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. నేను అనుకోవడం ఆల్మోస్ట్ 15 years మినిమం ఉండొచ్చు. 15 years మినిమం ఇద్దరి మధ్య 15-20 years గ్యాప్ ఉండే అవకాశం ఉండొచ్చు. సో వాళ్ళకు పర్సనల్గా గొడవలు అనేటువంటిది ఆయన మామయ్య వల్ల తమ్ముడు, చిన్న మామయ్య అంటే నీకు చిరంజీవితో సంబంధం ఉంటుంది కానీ డైరెక్ట్ ఆయనతో సంబంధం ఉండే అవకాశం తక్కువ. మనం ఫ్యామిలీస్లో కూడా చూస్తూ ఉంటాం. ఎవరన్నా ఉన్నారంటే డైరెక్ట్గా బాల్తో, అంటే అల్లు అరవింద్కి వాళ్ళ బావతో సంబంధం, బావ తమ్ముడితో అంత సంబంధం ఏమన్నా పెద్దగా ఉండదు. సో ఇట్లాంటి కాంటెక్స్ట్ కనుక చూస్తే అది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్గా గ్రెడ్జ్ ఉండడము, పర్సనల్గా భేదాభిప్రాయాలు ఉండడము, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండడము, అట్లాంటి వాటికి పెద్దగా ఆస్కారం లేకపోవచ్చు. ఆ ఫ్యామిలీలో క్రియేట్ అయినటువంటి గ్యాప్ ఏదైతుందో ఇట్ వాస్ ఎక్స్పాండెడ్ లైక్ ఎనీథింగ్ అనుకోవాలి. ఇప్పుడు ఇంకోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారు సార్ అల్లు అర్జున్కి సపోర్ట్ చేసుకుంటూ. లైక్ అల్లు అర్జున్ ఎందుకు అనాలి, తను ఏం చేసినా అదంతా యాక్టింగే కదా, తను ఏం నిజంగా అదంతా చేయట్లేదు కదా, లైక్ ఈ స్మగ్లింగ్ ఇదంతా నిజంగా చేయట్లేదు కదా అన్నట్టు. మనం అనుకున్నట్టు వాళ్ళు సిచ్యువేషన్ కనుక చూస్తే అది క్లియర్గా అల్లు అర్జున్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే సహజంగానే, అంటే ఆయన ఒక రూలింగ్ పార్టీలో ఉన్నాడు, రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, మంత్రి, రూలింగ్లో ఉన్నటువంటి మంత్రి. కాబట్టి ఆయన అన్నాడంటే సహజంగానే అపోజిషన్ పార్టీ రియాక్ట్ అవుతుంది. అన్నది ఎవరిని, అల్లు అర్జున్ అన్నాడు. అల్లు అర్జున్ ఎవరు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడికి సపోర్ట్ చేశాడు. కాబట్టి ఇదంతా ఒక ఇంటర్లింక్ ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అంటే ఆయన అల్లు అర్జున్ ఓన్ చేసుకుంటాడా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే వైసీపీ నాయకులు కొంచెం దాన్ని పొలిటిసైజ్ చేయాలి, వీలైనంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం నీడ్ వాళ్ళకు ఉంటుంది. ఆ నీడ్ ప్రకారమే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. పొలిటిసైజ్ చేసి ఇట్లాంటి విమర్శలు మీరు చేయలేదా, మేము చేయలేదా అనేటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా వినిపిస్తాయి. అండ్ వరుణ్ పెళ్ళి అయింది కదా సార్ రీసెంట్గా, వరుణ్ పెళ్ళిలో అంత సందడి చేసిన అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చరికి సపోర్ట్ చేయలేదు. అంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు బాగానే ఉన్నారు, పాలిటిక్స్ పరంగా వాళ్ళు బాగాలేరు. అంతే. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం,
భార్యాభర్తలు 2 పార్టీల నుంచి పోటీ. ఇప్పుడు మనం రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్స్ చూస్తాం మనం, భార్యాభర్తలు పోటీ చేయడము, అన్నదమ్ములు పోటీ చేయడం, దట్స్ డిఫరెంట్. అంటే డెఫినెట్గా ఇది ఒక పొలిటికల్గా పాలిటిక్స్ వేరు ఇది వేరు అని చెప్పి చూడాలి. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏంటంటే ఫ్యామిలీలు దూరంగా ఉన్నాయి కాబట్టి నాయకుల ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి, ఆ పొలిటికల్గా కూడా విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల కారణంగానే ఇది ఇంటెన్సిఫై అయింది చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే కొంచెం ఇది ఇప్పటికీ సరిపోలేదు, ఇంకా ముందు చాలా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే అందరూ ఒక ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నటువంటి టైంలో అంతా మొత్తం సినిమా సమాజం, సినీ ఇండస్ట్రీ అంతా కూడా పూర్తిగా ఒకవైపు మొగ్గి, నాయకులందరూ కూడా చాలామంది ఇటువైపు మొగ్గి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి టైంలో అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక యాక్టర్ వెళ్ళి అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేటువంటిది అది ఉపయోగపడట్లేదా కానీ మాకు ఒక నీడ్ ఆఫ్ ద ఆర్లో మాకు రాలేదు అనేటువంటి సహజంగా ఉండేటువంటి వ్యతిరేకత ఏదైతే దట్ వాస్ క్యారీ. సార్ ఇంకొకటి, ఇప్పుడు అల్లు అర్జునే రియాక్ట్ అవ్వలేదు, అల్లు అర్జున్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు, మిగిలిన వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు కదా. ఒక్క నిమిషం చూస్తాం. మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ నమస్తే అండి. కళ్యాణ్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్ చేశారు. ఏమన్నారంటే మీరు చూసింటారు సినిమా హీరోలు గతంలో అడవులను చెట్లను కాపాడేటోళ్ళు ఈ మధ్యకాలంలో సినిమా హీరోలు చేతిలో గొడ్డలు పట్టుకొని చెట్లని నరికేస్తూ ఉన్నారు, అది హీరోయిజం అయిపోయింది అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా మాట్లాడారు. సో చాలామంది ఇప్పటికేమంటారంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్నే అన్నారు అని చెప్పి అంటారు. మీ ఉద్దేశం ఏంటి, మీకేమనిపించింది? ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, ఆయన అటవీ శాఖ మంత్రిగా మారుమూల ప్రాంతాల్లో, చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఏనుగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న దానివల్ల కర్ణాటక వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడానికి కొంపి అది ఏనుగులు ఆ గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ ఇవ్వడానికి అదే సమ్మతి చేసింది సార్. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకి ఇలా చెప్పారు. అంతేగాని కళ్యాణ్ గారికి ఎవరిని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్టార్ట్ అయిందండి. మీరు చెట్లు నరకడం అంటే చెట్లు ఎవరు నరికారు? ఇటీవల వచ్చినటువంటి సినిమా పుష్ప సినిమాలోనే వచ్చింది కాబట్టి ఆయన అల్లు అర్జున్ ఉద్దేశించి పుష్ప సినిమాను ఉద్దేశించి అన్నారని చెప్పి చాలా పాత వాటిలో కూడా నరికేస్తారు. సాధారణంగా ఆయన సినిమా హీరో, ఆయన కూడా సినిమా హీరో. పాత తరం నుంచి ఈ రోజు మీరు చెప్తే నేను చెప్తే కొంతవరకు ప్రభావితం అవుతారేమో కానీ జనం, అదే ఒక సినిమా హీరో చెప్తే చాలా ప్రభావితం అవుతారు. ఒక సినిమా హీరో ఏదన్నా ఒక ప్రొడక్ట్ కొంటే అతని పాపులారిటీని బట్టి అది సేల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కూడా విలువలతో వ్యాపార ప్రకటనలు కూడా చేయకుండా కోట్ల రూపాయలు వదులుకున్న వ్యక్తి. అలా ఆ ప్రక్రియలో భాగంగా అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకి నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి ఇమేజ్ని కానీ నేను ఎక్కడా తప్పు పట్టట్లేదు. బట్ కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా అంటే నిన్న మీరు అన్నారు ఇంతకుముందు ఒక హీరోలు చెప్తే కొనుక్కుంటారు, ఒక హీరోలు చెప్తే పాటిస్తారు అని చెప్పి ఏదైతే అన్నారో, అంటే ఒక నాయకుడు ఒక హీరోని ఉద్దేశించి అన్నాడు. అంటే గంధం చెక్కలు నరుకుతున్నారు అంటే గంధం చెక్కలు నరకకండి, అడవులు నరకకండి అని చెప్పి అల్లు అర్జున్ ఉద్దేశించి ఒక మెసేజ్ ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చుగా మరి. అలానే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ చిరంజీవి గారి కుటుంబంలో, మెగా ఫ్యామిలీ కుటుంబంలో లుకలోకలు వచ్చినాయి అని బయటికి చెప్పడం, ఇప్పుడు అలా ప్రొజెక్ట్ అవడంతో కొన్నాళ్ళ క్రితం ఏదో పుష్ప సినిమా వచ్చింది. నిజంగానే ఇంకేంటంటే ఈ సోషల్ మీడియాలో ఈ వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తులు దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఆయన అన్నది సినిమాలో ఒక పేరు పాత సినిమాల నుంచి అన్ని అన్నట్టు మనం ఏంటంటే కొంటే తీసుకుంటున్నాం. సినిమాలలో అన్నారు
ఇప్పుడు మనకు ఏది అప్లికబుల్ అయితే అది తీసుకుంటామండి జనరల్గా. ఇప్పుడు అప్లికబుల్ అయ్యేది పుష్ప సినిమాకే అప్లికబుల్ అవుతుంది కాబట్టి పుష్ప సినిమానే అన్నారు. కరెక్టే కదా జనాలు అనుకునేదన్నా. మీరు వైసీపీ వాళ్ళని చెప్పండి. కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఏ ఒక్కరిని విమర్శించింది పోలేదు. ప్రజలకి ఏమన్నా ఒక్కరిని సపోజ్ ఆయన వాళ్ళ తల్లిని తిట్టినా ఏమీ స్పందించలేదు. ఫస్ట్ టైం వచ్చేదాకా మాట్లాడలేదు కానీ మాటలు పడ్డారనే కానీ ఎదురు దాడి జగలేదు. సమయం కోసం వేచి చూస్తారు అంతేగాని ఒక్క ఎవరిని ఉద్దేశించి ఒక్క మాట కూడా అనరు. మీరు అన్నట్టు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఎన్నికల సమయంలో శిల్పా మోహన్ రెడ్డి కొడుకు సపోర్ట్ చేశారు అందుకే అని అంటున్నా. సో అది ఎందుకు అనుకోకూడదు. శిల్పా మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళ పక్షం కాదు కాబట్టి, జనసేన పార్టీ కానీ టీడీపీ కాదు కాబట్టి ఆ మాటలు అన్నారని చెప్పి అనుకోవచ్చు కాదు. ఎంత పొరపక్షాలు వస్తూ ఉంటాయి సార్, అలా అని ఇంట్లో వ్యక్తిని బయట వ్యక్తిగా అనుకోలేం కదా సార్. ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు. ఇంట్లో వ్యక్తి సార్ ఆయన. వాళ్ళు మేము మెగా అభిమానులుగా మేము ఎప్పుడు కలిసే ఉన్నాము. ఆ చంద్రబాబు గారి దగ్గర నుంచి నిన్న మొన్న దాకా వచ్చి వైష్ణవ్ తీరు దాకా అందరం అభిమానులు కలిసే ఉన్నాం. ఏదో చిన్న చిన్న పరిపాట్లు వస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటారు. వాళ్ళు బాగానే అందరూ తిరుగుతూ ఉన్నారు. ఇంటికి ఆ కార్యక్రమంకి వీళ్ళందరూ. కాకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య ఏదన్నా చిన్నది వచ్చిన అది మెగా ఫ్యామిలీ గురించి అంటే మాత్రం బాగా బయలులో తప్పదండి. కళ్యాణ్ గారు మీరు పార్టీ నాయకులు కాబట్టి, పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ మాత్రం సపోర్ట్ చేసుకోవాలనుకోండి. యా వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. సో చూద్దాం. అంటే మన జనరల్గా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన ఎందుకు అన్నారు, ఆయన ఎందుకు అంటారు, మా పవన్ కళ్యాణ్ అట్లా కాదు, ఏం అవసరము. ఎవరు అయినా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే ఉంటారు, పార్టీ నాయకులు అట్లాగే ఉంటారు కాబట్టి సో వాళ్ళని మనం తప్పుపడడానికి లేదు. బట్ కాకపోతే ఖచ్చితంగా ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఆయన వాళ్ళను అన్నాడు అని చెప్పి. సరే ఇప్పుడు అన్నాడు అని మనం అనుకుందాం. దానికి అట్లీస్ట్ అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వలేదు. అసలు అల్లు అర్జునే రియాక్ట్ అవ్వలేదు కదా. ఎందుకు అవుతాడండి అల్లు అర్జున్? ఎందుకు రియాక్ట్ అవుతాడు? ఇప్పుడు అనవసరంగా దాన్ని ఏదో అంటారు చూడండి. ఇప్పుడు దాన్ని ఏదో కెలికి దాంట్లోంచి ఏదో వస్తే దాన్ని ఆస్వాదించే స్థాయిలో ఆయన. ఎందుకంటే ఈజ్ అ ప్రొఫెషనల్ సినిమా ఆర్టిస్టు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు సినిమా కూడా రిలీజింగ్ ఉంది. యాక్చువల్గా పుష్ప 2 రిలీజింగ్ కూడా ఉంది. పుష్ప 1 అసలు ట్రెమెండస్ రికార్డ్స్ వచ్చినాయి. అద్భుతమైన హిట్ అయింది. మంచి రికార్డ్స్ వచ్చాయి కలెక్షన్స్ పరంగా కానీ, వరల్డ్ వైడ్గా దానికి ఉన్న ఇమేజ్ కానీ మనం చూసాం. అప్పట్లో క్రికెటర్లు కూడా తగ్గేదేలే అని చెప్పి వాళ్ళు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఇట్స్ ఆల్ హిజ్ ఇమేజ్. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సినిమా బాగా రన్ కావాలి, డబ్బులు కావాలి. ఆల్మోస్ట్ అంటున్నారు 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు దానికి అని చెప్పి అంటున్నారు. కొంత ఫస్ట్ పార్ట్ 1కి కొంత వచ్చింది, ఇంకా మిగతాది రావాల్సింది అని చెప్పి అంటున్నారు. సో ఇటువంటి టైంలో ఒక బిజినెస్, సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్ ఎ బిజినెస్. అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనవసరంగా పవన్ కళ్యాణ్ మాటలకి అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి అనవసరంగా దాన్ని రచ్చ చేసుకోవడం తప్పితే అల్లు అర్జున్ రియాక్ట్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ నిజంగా రేపొద్దున సినిమా ప్రమోషన్లో బాగా ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్వశ్చన్ అడిగినా కానీ ఏముందండి ఆయన మామూలుగా అన్నారని చెప్పి అంటారు తప్పితే నువ్వు టార్గెటెడ్గా పిన్ పాయింటెడ్గా ఆయన అన్నాడు అని చెప్పే అవకాశం ఉండదు. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గెలిచాక అల్లు అరవింద్ గారు వాళ్ళు కూడా కలిసి కంగ్రాచులేట్ చేశారు కదా. అంటే తండ్రికి కొడుకు, ఇప్పుడు కొడుకేమో అటు సపోర్ట్ చేస్తున్నాడు, తండ్రి వచ్చి గెలిచాక ఇటు కంగ్రాచులేట్ చేస్తున్నాడు. లేదు సార్, ఏపీ వచ్చి అల్లు అరవింద్ గారు కంగ్రాచులేట్ చేశారు పవన్ కళ్యాణ్. లైక్ సినిమా నిర్మాతలు అందరూ వచ్చారు. దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మిగతా నిర్మాతలు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ కదా, మీ అన్నగారి బావమరిది, మీ అన్నగారి తమ్ముడు, మీ బావగారి తమ్ముడు కదా. సో మీరు రండి అని చెప్పి అంటారు. అది పెద్ద అట్లాంటి కాంటెక్స్ట్ చూసి, అట్లాంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళ మధ్య మిత్రత్వం ఉందో లేదంటే వాళ్ళ మధ్య ఏదన్నా విభేదాలు ఉన్నాయని చెప్పి జడ్జి చేయడం కష్టం. కానీ ఓవరాల్గా సంథింగ్ ఈజ్ దేర్, ఏం లేకుండా అయితే అక్కడ లేదు అనేటువంటిది క్లియర్. అంతే అంటారా సార్? మొత్తానికైతే ఇలా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అన్నాడా లేదా అనేది ఇంకా క్లారిటీ అనేది లేదు. ఈ లాస్ట్కి కమెంట్స్ ఎలా వస్తాయో చూద్దాం. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఆయన అన్నది అసలు అల్లు అర్జునేనా? ఇలాంటివన్నీ ఒకసారి చర్చిద్దాం సార్.
సార్ అసలు పవన్ కళ్యాణ్ అన్నది అల్లు అర్జున్ అంటారా, అంటే మీకు అంటే ఎవరిది తప్పంటారు మీరైతే? సో నిన్న బెంగళూరు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి హోదాలో బెంగళూరు వెళ్ళినటువంటి కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ నిజంగానే కొంచెం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిన్న అక్కడ ఆయన కార్యక్రమాల్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ చేశారు. ఫారెస్ట్ ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి తదితర అంశాలకు సంబంధించి, అలాగే ఫారెస్ట్ మినిస్టర్తో కూడా ఆయన కలిశారు. కలిసిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన గా మనం చూస్తే ఇటీవల కాలంలో స్మగ్లింగ్ బేస్డ్గా చెట్లను నరకడం బేస్డ్గా వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒకసారి చూస్తే కనుక మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి పుష్ప సినిమా వచ్చిందని చెప్పి మనకు అందరికీ తెలుసు. పుష్ప సినిమా తర్వాత రెండవ సినిమాగా పుష్ప 2 దాని సీక్వెల్